మారుతున్న విద్యా విధానం, భవిష్యత్తు అవకాశాలకు కొత్త దారులు. ప్రస్తుత విద్యా విధానం క్రమంగా మారుతోంది. టెక్నాలజీ అభివృద్ధి, నైపుణ్యాల అవసరం, ఉద్యోగ మార్కెట్ మార్పులు, వ్యక్తిగత అభిరుచులు వంటి అంశాలు నేర్చుకునే విధానాన్ని పూర్తిగా మార్చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు సంప్రదాయ బోధన పద్ధతులను విడిచిపెట్టి కొత్త విధానాలను అన్వేషిస్తున్నాయి. ఈ మార్పులు విద్యార్థుల అభ్యాస పద్ధతిని మాత్రమే కాకుండా వారి భవిష్యత్తు ఉద్యోగ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే AI కీలక పాత్ర పోషిస్తోంది. ఇది కేవలం ఒక సాధనంగా కాకుండా మొత్తం విద్యా వ్యవస్థలో భాగమైపోతోంది. పాఠ్యాంశాల రూపకల్పన, ఆన్లైన్ పరీక్షలు, విద్యార్థుల పనితీరు విశ్లేషణ, వ్యక్తిగత అభ్యాస ప్రణాళికలు రూపొందించడం వంటి అనేక అంశాల్లో AI వినియోగం పెరుగుతోంది. దీనివల్ల ప్రతి విద్యార్థి తనకు అనుకూలంగా నేర్చుకునే అవకాశం పొందుతున్నాడు. అలాగే బలహీనతలను గుర్తించి మెరుగుపరుచుకునే అవకాశం కూడా కలుగుతోంది. నేటి ఉద్యోగ ప్రపంచంలో మార్కుల కంటే నైపుణ్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్, టీమ్వర్క్, లీడర్షిప్ వంటి స్కిల్స్ ఎంతో ముఖ్యంగా మారాయి. అంతేకాకుండా వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ, డేటా అనలిటిక్స్, కోడింగ్ వంటి ఆధునిక నైపుణ్యాలు కూడా విద్యలో భాగమవుతున్నాయి. అందువల్ల విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుని నేర్చుకోవడం చాలా అవసరం. స్కిల్స్ బేస్డ్ ఎడ్యుకేషన్కు ప్రాధాన్యం రోజురోజుకీ పెరుగుతోంది. ఏం చదివావు అనే ప్రశ్నకు బదులుగా ఏం చేయగలవు అనే ప్రశ్నకు విలువ పెరిగింది. సృజనాత్మకత, కమ్యూనికేషన్, టీమ్వర్క్, ఇన్నోవేషన్ వంటి నైపుణ్యాలు ఉన్నవారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. కంపెనీలు కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేసిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్ అంటే స్టీమ్ విద్యకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఇందులో సైన్స్, టెక్నాలజీకి ఆర్ట్స్ను కలపడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుంది. వారు సమస్యలను కొత్త కోణంలో ఆలోచించి పరిష్కరించగలుగుతారు. కేవలం బట్టి పట్టడం కాకుండా అర్థం చేసుకుని నేర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. దీని ద్వారా విద్యార్థుల్లో పరిశోధనా దృక్పథం, ఆసక్తి, విశ్లేషణాత్మక ఆలోచన పెరుగుతుంది. హైబ్రిడ్ లెర్నింగ్ ప్రస్తుతం సాధారణంగా మారింది. కోవిడ్ తర్వాత ఆన్లైన్, ఆఫ్లైన్ విద్య కలిపిన విధానం విస్తృతంగా అమలులోకి వచ్చింది. విద్యార్థులు ఇంటి నుంచే ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వడం, డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా చదవడం సాధ్యమవుతోంది. AI ఆధారిత ల్యాబ్స్, వర్చువల్ క్లాసులు, ఈ లెర్నింగ్ టూల్స్ ద్వారా విద్య మరింత సులభం, అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి ఉద్యోగాల్లో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ఒకే డిగ్రీతో జీవితాంతం ఒకే ఉద్యోగం చేసే పరిస్థితి తగ్గుతోంది. అందుకే నిరంతరం కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, అప్డేట్ అవుతూ ఉండడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ లెర్నింగ్, ఆన్లైన్ కోర్సులు, షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. విద్యా సంస్థలు కూడా ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా మారుతున్నాయి. విశ్వవిద్యాలయాలు, బహుళజాతి కంపెనీలు కలిసి కొత్త కోర్సులను రూపొందిస్తున్నాయి. ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఇంటర్న్షిప్స్, లైవ్ ప్రాజెక్ట్స్ విద్యలో భాగమవుతున్నాయి. దీనివల్ల విద్యార్థులు చదువుతో పాటు ఉద్యోగ అనుభవాన్ని కూడా పొందుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిజిటల్ ప్లాట్ఫామ్స్, ఉదాహరణకు ఆన్లైన్ లెర్నింగ్ వెబ్సైట్లు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా విద్యార్థులు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో కొత్త నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా వంటి కార్యక్రమాలు కూడా విద్యార్థులకు సహాయం చేస్తున్నాయి. అభ్యాసం మెరుగైతే అవకాశాలు మీ వెంటే ఉంటాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు తమను తాము మార్చుకుంటే, కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటే, భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవడం సులభమవుతుంది. కృషి, పట్టుదల, నిరంతర అభ్యాసం ఉంటే విజయాన్ని సాధించడం ఖాయం.